ఆయుర్వేదానికి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి అనేది గట్ ఫీలింగ్. అట్ ద సేమ్ టైం ఆయుర్వేదం పేరిట జనాలను ముంచే ముఠాలు బరితెగిస్తున్నాయి. ఒకరి పెయిన్ వాళ్లకు గెయిన్. క్యాష్ అండ్ క్యారీ మాదిరి చూర్ణాలు తైలాలతో జనాలను దోచేస్తున్నారు. పెయిన్ అండ్ గెయిన్, వైద్యం ముసుగులో 420 క్రైమ్. నొప్పుల్ని తగ్గిస్తామని చెప్పి లక్షలు నొక్కేశారు. శుద్ధపిండిలో రంగులు చెంకీలు కలిపి స్వర్ణభస్మమని మస్కగొట్టారు. ఆయుర్వేదం పేరిట దగా వైద్యానికి తెగబడ్డ ఈ ముఠాకు విశాఖ పోలీసులు చెక్ పెట్టారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 5 నిందితుల్ని అరెస్ట్ చేశారు. వీళ్ళు సామాన్యులు కాదు. మీకు గాని కంటి నొప్పి, పంటి నొప్పి, కాళ్ల నొప్పి, నడు నొప్పి, ఏ నొప్పి అయినా గాని మీకు నొప్పి ఉందని వీళ్ళకి గాని తెలిసిందో ఫీజు వాపస్ అనే ఆఫర్తో నొక్కేస్తారంతే. ప్రకృతి ఆయుర్వేదిక్ సెంటర్ దగ్గరికి తీసుకెళ్లి నా చేత ఏమీ మాట్లాడించకుండానే మందులన్నీ కలిపేసి 1,60,000 రూపాయలు అయ్యిందని బిల్లు చెప్పాడు. మీరు వాళ్ళ దగ్గరకు వెళ్ళినా వాళ్ళు మీ దగ్గరకు వచ్చినా చివరకు జరిగేది మోసం మాత్రమే. రెజొనెన్స్ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి minijee.com ని విజిట్ చేయండి. ఇనిషియేటెడ్ బై రెజొనెన్స్, మీడియా పార్ట్నర్ TV9 తెలుగు. ఇగో ఇలాంటి చూర్ణాలని చూపించి మీ ఖాతాల్ని చూర్ణం చేసేస్తారు. తకదిం తైలం రాసి ఆస్తుల్ని కరగదీస్తారు. నమ్మితేనే మందు పని చేస్తుందని మాయ చేస్తారు. వీళ్ళకి ఒక ఆఫీస్ పెట్టి, ఏజెంట్స్ని పెట్టి, సేల్స్ మేనేజర్లా పెట్టి ప్రజల తాలూకా నమ్మకాన్ని వీళ్ళు వాళ్ళ బలంగా పెట్టి వాళ్ళ పెట్టుబడిగా పెట్టి ఇలా చేస్తున్నారు. అదన్న మాట సంగతి. ఆయుర్వేదం మంచిదనే నమ్మకాన్ని ఈ ముఠా ఇలా క్యాష్ చేసుకుంటుంది. తామిచ్చే నకిలీ మందులు మాకులు ఎన్ని వాడినా సరే నొప్పులు కించిత్ కూడా తగ్గవని వీళ్ళకు ముందే తెలుసు. అడ్డంగా బుక్కయ్యాక సిగ్గు ఎగ్గు లేకుండా అసలు నిజాన్ని కక్కారిలా. మోసమని తెలుసు సార్, కడుపు తిప్పులకు చేశాను. మోసం అని తెలిసి కూడా జనాలు మోసం చేస్తున్నారు. కడుపు తిప్పులకు అంటే కడుపు తిప్పుల కోసం ఓన్లీ మోసమే మార్గమా? వేరే మార్గం దొరకలేక చేసినాం సార్. నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మా బొటోళ్ల దర్జాకు ఎదురే లేదన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు కేటుగాళ్లు. రామాటాకీస్ ఏరియాలోని ప్రకృతి ఆయుర్వేద సెంటర్ లో వీళ్ళ దగ్గర చూర్ణాలు తైలాలు స్వాధీనం చేసుకుని వీరిని ద్వారకా బిఎస్ కు తరలించారు. వాటిని పరిశీలించిన ఆయుష్ అధికారుల బృందం అవాక్కైంది. 1% కూడా ఒరిజినల్ లేదు. ఇవన్నీ ప్యూర్ నకిలీలే అని నిర్ధారించారు. వీళ్ళు శుద్ధ మొక్కల తాలూకు పౌడర్స్ ని చాలా కాస్ట్లీ అయినటువంటి భస్మాల పేరిట అమ్ముతున్నారండి. సరైన ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. ఇదంతా మోసం చేసి ఈ విధంగా చేయడం అనేది దురదృష్టకరము. ఇది వాళ్ళని అడిగితే మేడం మాకు తెలిసి ఇవేమీ పనిచేయవని చెప్పి, బట్ వాళ్ళు లక్షల్లో అమ్ముతున్నారు. ఇదంతా ప్యూర్ చాక్ పౌడర్ అండి. ఇటువంటి ముఠాల మాయలో పడితే ఖచ్చితంగా మీ రోగం నయం కాదు, మీ ప్రాణాలు కూడా పైకి పోయే ప్రమాదం ఉంది ఇటువంటి మెడిసిన్స్ వల్ల అని వీరు సూచిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV9 విశాఖపట్నం.